ఒక రోజు ఓ నక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలో నుంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళతావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చేసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకి కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతల్ని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్లలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకుని వెళదామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయం ఏమిటి అని నక్క నచ్చజెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి. పీతలు బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకొని చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్థమైంది. చూశారు కదా పిల్లలు, మంచి స్నేహితులను ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దుష్టులని మిత్రులుగా చేసుకుంటే మన జీవితమే నాశనమవుతుంది. అందుకే మంచి మిత్రుడే మిన్న, చెడు స్నేహం వద్దురా కన్నా అన్నారు పెద్దలు. Hi friends, please subscribe.